వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందించిన పూర్తి హర్రర్ కథ. చీకటింటి రహస్యం. నిజ సంఘటన ఆధారిత భయానక కథ ప్రారంభం 2014 సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామం, గన్నవరం సమీపంలో ఉన్న పల్లెటూరు. ఆ గ్రామంలో ఒక పాతిల్లు ఉండేది. ఆ ఇంటి గురించి గ్రామస్తులందరూ ఒకే మాట చెబుతారు. ఆ ఇంట్లో రాత్రి ఉండేవాళ్ళు తెల్లవారితే వేరేలా మారిపోతారు. ఆ ఇంటి యజమాని పేరు రాఘవయ్య. అతను చనిపోయి దాదాపు 20 సంవత్సరాలు అయ్యింది. కానీ ఆ ఇల్లు మాత్రం ఇంకా ఖాళీగానే ఉంది. నగరం నుండి వచ్చిన కుటుంబం. హైదరాబాద్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్, అతని భార్య దీప్తి, 6 ఏళ్ల కుమారుడు వినయ్. సురేష్కి గ్రామంలో ఉండాలని చాలా ఇష్టం. నగర జీవితానికి విసిగిపోయి ప్రశాంతమైన జీవితం కోసం ఆ పాత ఇల్లు తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. గ్రామస్తులు హెచ్చరించారు, అన్నా, ఆ ఇంట్లో రాత్రి 12 తర్వాత వెలుతురు కనిపిస్తుంది, లోపల ఎవరో నడుస్తూ శబ్దం వినిపిస్తుంది. కానీ సురేష్ నవ్వేశాడు. భూతాలు ఉండవన్నా, మనసు భయపడుతుంది అంతే. మొదటి రోజు బాగానే గడిచింది. రాత్రి 12 అయ్యింది. అందరూ పడుకున్నారు. సరిగ్గా 12:17 టక్ 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 బెడ్రూమ్ తలుపు దగ్గరగా మెల్లగా కొట్టిన శబ్దం. దీప్తి భయంతో లేచింది. సురేష్, వినిపించిందా? సురేష్ లేచి తలుపు తెరిచాడు. ఎవ్వరూ లేరు. కానీ గాలి లేదు. అయినా హాల్లో ఉన్న కుర్చీ ఊగుతుంది. రెండవ రోజు. వినయ్ ఉదయాన్నే లేచి, నాన్న, నిన్న రాత్ర ఒక తాతయ్య వచ్చాడు, నాతో ఆడుకున్నాడు. సురేష్ నవ్వాడు. కల అనుకున్నాడు. కానీ వినయ్ గది మూలల్లో మట్టి ముద్రలు ఉన్నాయి. చిన్న పిల్లలవి కాదు, పెద్ద మనిషి అడుగుల ముద్రలు. మూడో రోజు. అసలు భయం మొదలైంది. సరిగ్గా 12:17 ఈసారి తలుపు కాదు, బెడ్రూమ్లో ట్యాప్ ఆన్ అయ్యింది. నీళ్లు జారుతున్న శబ్దం. సురేష్ వెళ్ళి చూశాడు. ట్యాప్ మూసి ఉంది. కానీ అద్దంలో ఒక వ్యక్తి కనిపించాడు. ఇది నా ఇల్లు. సురేష్ గుండె దడదడ మోగింది. అద్దం మళ్ళీ సాధారణంగా మారిపోయింది. గ్రామ పెద్ద చెప్పిన నిజం. సురేష్ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళాడు. ఆ పెద్ద వృద్ధుడు చెప్పిన కథ. రాఘవయ్య చాలా కఠిన స్వభావం గల మనిషి. అతను తన ఇంట్లో ఎవరిని అనుమతించేవాడు కాదు. అతని కుటుంబం కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయింది. ఒక రాత్ర అతను ఒంటరిగా చనిపోయాడు. 3 రోజుల తర్వాత అతని శవం కనుగొన్నారు. అప్పటి నుండి ఆ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళకి 12:17 అతని ఆత్మ కనిపిస్తుందని గ్రామంలో నమ్మకం. ఎందుకు 17:17 అతను మృతి చేసిన సమయం అది. భయంకరమైన రాత్ర. సురేష్ నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి 12కి ముందే లివింగ్ రూమ్లో కూర్చున్నాడు. 12:16 గడియారం మోగింది. కరెక్ట్గా 17:17 ఇల్లు ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఫ్యాన్ ఆగిపోయింది. లైట్లు మసకబారాయి. మెట్ల మీద ఎవరో నడుస్తున్న శబ్దం. టప్ డమ్ డమ్. సురేష్ గుండె ఆగిపోతున్నా అనిపించింది. మెట్ల మీద ఒక నీడ కిందకి దిగింది. పాత తెల్లటి దుస్తులు, కళ్ళు ఖాళీగా, ముఖం తెల్లగా. అతను నోరు తెరిచాడు. ఇది నా ఇల్లు. నిజం బయటపడింది. సురేష్ కేక వేయగా దీప్తి బయటకు వచ్చింది. కానీ ఆమెకు ఏమీ కనిపించలేదు. సురేష్ మాత్రం ఆ వృద్ధుణ్ణి స్పష్టంగా చూశాడు. అతని దగ్గరికి వచ్చాడు. ఒక చల్లని చెయ్యి సురేష్ భుజంపై వేసింది. సురేష్ కింద పడిపోయాడు. ఉదయం గ్రామస్తులు వచ్చేసరికి ఇంటి తలుపు తెరిచి ఉంది. సురేష్ హాల్లో కూర్చొని గోడవైపు చూస్తున్నాడు. అతని కళ్ళు ఖాళీగా ఉన్నాయి. దీప్తి, వినయ్ కనిపించలేదు. ఇంటి గోడపై రక్తంతో రాసిన ఒక వాక్యం. ఇప్పుడు వీళ్ళు నాతో ఉన్నారు. ముగింపు. ఆ కుటుంబం ఎప్పుడూ కనిపించలేదు.
కొన్ని నెలల తర్వాత ఆ ఇల్లు మళ్ళీ అమ్మకానికి పెట్టారు. కొత్త వాళ్ళు వచ్చారు. మొదటి రాత్రి సరిగ్గా 12:17కి టక్ టక్ టక్. ఈ కథ ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో ఉన్న ఒక నిజ ఘటన ఆధారంగా రూపొందించబడింది. కొత్త కల్పిత అంశాలు జోడించబడ్డాయి కథ రీతికి అనుగుణంగా. ఇలాంటి మంచి రియల్ హర్రర్ స్టోరీస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.